ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ ఈ పువ్వులు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. రాధా మనోహరం, వీటి పేరే రాధా మనోహరం. ఇది ఎప్పుడు చూస్తున్నా కూడా, ప్రతి సంవత్సరం పూస్తున్నా కూడా నాకు కొత్తగానే అనిపిస్తుందండి. వీటిని చూస్తుంటే ఈవినింగ్ అయితే వీటి సుగంధం చాలా బాగుంటుంది, వాసన. మనం అసలు మెట్లు ఎక్కుతుంటేనే చాలా మంచి వాసనతో మనకి స్వాగతం పలుకుతుందండి. ఇప్పుడు చూసారా, ఇది మార్నింగ్ 7 అయింది. ఇప్పుడు ఇవన్నీ విచ్చుకొని, అంటే నిన్న రాత్రే విచ్చుకుంటాయి. ఇప్పుడు ఇంకా చూడండి ఎంత బాగుంటున్నాయో. చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు. ఒకటి ఏంటంటే, ఇక మేము ఇది తీసిస్తాము, చాలా పెద్దదైపోయింది కదా. చిన్నగా ఉంచుతాము, పెరిగితే పెరిగింది, లేకపోతే లేదు, కానీ తీసేయాల్సి వచ్చింది. మీరు కళ్ళారా చూసుకొని తీసేయాలండి. బాగా అంటే 2 అంతస్తుల మీదకి పెరిగిపోయింది కదా, అందుకని కట్ చేసేయాలి. కిందకు ఉంచుతాము, నేల మీద వేసాను కదా, ఇది మా కాంపౌండ్ వాళ్ళ లోపల వేసాను, నేల మీద ఉంచుతాను. పెరిగితే పెరిగింది, లేకపోతే లేదు. మరి అంతకన్నా నేను చేయలేను, చాలా కష్టాలు పడుతున్నాను ఈ మొక్కల నుంచి. అందరూ మనలాగా ఉండరు కదండి. మన గార్డెన్ చూసి ఈర్షపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మార్నింగ్ లేచి వాళ్ళకి అదే దృష్టి, చూసి ఆనందించాలండి. ఎవరి గార్డెన్ అయినా చూసి మనం ఆనందించగలిగే ఇది ఉండాలి, మనకి శక్తి ఉండాలి. కానీ అదేంటంటే ఈర్ష్యాభావాలు ఎక్కువ. దానివల్ల నా మొక్కలు కూడా అన్నీ పాడవుతున్నాయి. చూసారా, ఇంత ఇవేమీ లేదండి, ఒత్తి నీళ్ళే పోస్తున్నాను వీటికి. అసలు ఏంటి సారం ఇవ్వట్లే. ఎప్పుడో మెన్యూరు ఆన్లైన్లో తెప్పించి ఇస్తున్నాను, అంతే తప్ప. కానీ చూసారా, చూడండి, ఇది ఆకాశంలోకి పెరిగింది. అది కట్ చేయాలి, లేకపోతే పక్క ఇంట్లో ఆకులు పడతాయంటారు. అందుకని ఎందుకు, ఈ పువ్వులు అయిపోయిన తర్వాత తీసిస్తాం. ఇది మొక్క కింద వరకు కట్ చేసిస్తాము. కట్ చేసేసిన తర్వాత అది పెరుగుతుంది, లేకపోతే లేదు. దీనివల్ల మార్నింగ్ లేచి మాటలు పడడం అంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆనందాలు ఇప్పుడండి చూస్తాము. ఎవరింట్లో చూసినా నాకు చాలా ఆనందమేనండి. ఎంత బాగుంటున్నాయో వాసన కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.